రిలీజ్ చేయమని సార్ ఆనాడు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో పేద విద్యార్థులకు మంచి జరగాలనే సదుద్దేశంతో మొత్తం ఇండియాలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ ఫీ రీయింబర్స్మెంట్ను ఈ ఆనాటి ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కొన్ని రోజులు సాఫీగా జరిగిన తర్వాత రాష్ట్ర విభజన సందర్భంగా ఆలస్యం కావడం, ఆ తర్వాత రెగ్యులర్గా ఆలస్యంగా కావడం, ప్రస్తుతం కళాశాలల పరిస్థితి ఏంటంటే ఏ కాలేజీలో కూడా మినిమం 6 months శాలరీస్ మేము ప్రతి కాలేజీలో శాలరీస్ స్టాఫ్కు పెండింగ్ ఉంటుంది. ఒక ఫ్యాకల్టీ ఎంటెక్ చేసిన ఆయన, పిహెచ్డి చేసిన ఆయన తన పిల్లలకు మన స్కూల్ రీఓపెన్ అయినప్పుడు చాలా బాధాకరమైన సంఘటనలు, తమ పిల్లలకు పుస్తకాలు ఇప్పించలేదు, తమ పిల్లలకు బట్టలు ఇప్పించలేదు, తమ పిల్లల ఫీజులు కట్టలేదు. మేమేమో కళాశాల యజమానులుగా డే టైం కాలేజీకి పోలేని పరిస్థితి. రాత్రి కూడా పోయి సంతకాలు పెట్టి ఏదైనా కాలేజీకి సంబంధించిన కరెస్పాండెంట్ 6 నెలల నుంచి జీతాలు ఇవ్వని కాలేజీలు చాలా దుర్భర పరిస్థితుల్లో మేమున్నాం. మాతో పాటు రాష్ట్రంలో సుమారు ఇందాక మిత్రులు రమేష్ గారు చెప్పినట్టు 750 పోస్ట్ మెట్రిక్ విద్యను అందిస్తున్న విద్యా సంస్థలందరూ పనిచేస్తున్న లక్షలాది మంది ఈ టీచింగ్ ఫ్యాకల్టీ, వారి మీద ఆధారపడిన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా 14 నుంచి 15 లక్షల మంది విద్యార్థులు వీళ్ళందరూ ఎఫెక్ట్ అయ్యే ఈ పరిస్థితిలో తప్పని పరిస్థితిలో మేము అప్పులు చేసి మొన్న మార్చిలో రంజాన్ ఉగాది కలిసి వస్తే అప్పులు చేసి సాలరీస్ ఇచ్చినాం పండుగ కొరకు. మళ్ళీ చూస్తే దసరా వచ్చింది. ఇప్పుడు కళాశాలలో పోలేని పరిస్థితి కాబట్టి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినమైన ఇంజనీర్స్ డే రోజు నుంచే బ్లాక్ డేగా భావించి అక్కడున్న కాలేజీలో ఉన్న స్టాఫ్ అందరూ కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి ఆ రోజు నుంచి టోటల్గా బంద్ను పాటించబోతున్నాం. గతంలో ఎవరి అవకాశం ఉంటే ఆ మంత్రులను కలవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారైన మన మల్లు భట్టి విక్రమార్క గారి దగ్గరికి 4 సార్లు వెళ్లడం జరిగింది. అదేవిధంగా రమేష్ గారు వేరే ప్రపోజల్ ఇచ్చారు. ప్రభుత్వానికి కొంచెం ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే మేము వేరే ఆల్టర్నేట్ ప్రపోజ్ చేస్తున్నాం, ఒక బ్యాంకును ఏర్పాటు చేస్తాం, దాని ద్వారా సునాయాసంగా ఇబ్బంది లేకుండా అందరూ మెచ్చే విధంగా స్కాలర్షిప్ వస్తుందని వారికి చెప్పడం జరిగింది. అది ప్రస్తుతం పక్కకు పెట్టబడ్డది. అది ఏదున్నా కూడా మేము కాలేజీలకు వెళ్లి స్టాఫ్ను డ్యూటీస్కు రమ్మని చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము. స్టాఫ్ శ్రేయస్సు దృష్ట్యా, విద్యార్థుల యొక్క శ్రేయస్సు దృష్ట్యా దయచేసి ఇమ్మీడియట్లీ 31/8/25 అంటే మొన్న ఆగస్టు 31 నాటికి కళాశాలలకు ఇవ్వాల్సిన పూర్తి బకాయిలైన ఆర్టీఎఫ్ను రిలీజ్ చేసి ఈ రాష్ట్రంలో సాంకేతిక విద్యను ఇంకా కంటిన్యూ చేసే విధంగా ప్రభుత్వము మమ్మల్ని అందరినీ మా గురించి ఆలోచన చేయాలని, ఈ కళాశాలను ఆదుకోవాలని సవినయంగా కోరుతున్నాం.